ప్రియమైన దేవుని సంఘమా, మీ అందరికి కూడా ఈ పునరుద్ధానం పండుగ తర్వాత మనమందరం ఈ 4వ ఆదివారంలో ఆయన సన్నిధిలో చేరి ఆయన బలను సమీపించడానికి, ప్రాముఖ్యంగా ఈ మాసంలో ఇది 3వ ఆదివారం, దేవుని యొక్క పునరుద్ధాన వాక్కులను మనం వినడానికి ప్రభు చెంత మనం చేరి ప్రభు యొక్క హస్తపు స్పర్శను మనందరం రుచించగలుగుటకు ఆయన దయచేసినటువంటి యొక్క దివ్యమైనటువంటి అనుభవాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికి కూడా స్వాగతాన్ని పలుకుచు మీ అందరికీ శుభములను తెలియచేస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు చెప్పండర్రా. అంటే నేను అనాలన్నమాట. మళ్ళీ ఏదో కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగం ఏమిటంటే, సత్యమై ఉన్నటువంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనేటువంటి ధ్యానాంశం మన కొరకు లిటర్జికల్ కమిటీ వారు మన యొక్క ఆల్మానిక్లో ఏర్పాటు చేయగా సిద్ధపరచబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. అందరూ మీ హృదయాల్లో ప్రార్థన చేయండి. ప్రభు మనతో మాట్లాడినట్లుగా బిలీవింగ్ క్రైస్ట్ ది ట్రూత్ అనేటువంటి ధ్యానాంశం మనము ధ్యానం చేయబోతుండగా ప్రభు ఆయన స్పష్టంగా మనతో మాట్లాడుదరని నేను ఆశిస్తున్నాను. సత్యమై ఉన్నటువంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. ఈనాటి ప్రపంచం ఏమిటంటే సత్యాన్వేషణ చేస్తాం. ఏ అన్వేషణ? సత్యాన్వేషణ. ఏది వాస్తవం, ఏది నిజం అని వెతుకులాట్లో ఈనాటి ప్రపంచం పరుగులు తీస్తాను. ఒకవైపు చాలా జ్ఞానం, పరిజ్ఞానం, వైజ్ఞానం పెరిగిపోయినటువంటి తరుణంలో చాలా కలవరంతో కూడినటువంటి ఈ ప్రపంచంలో సత్యం కోసం చాలా వెంపర్లాడుతూ మానవాళి చాలా వీళ్ళు పరుగులు తీస్తూ ఉన్నారు. ఏది సత్యం? మన భారతదేశంలోనే ఎన్నో కోట్లాది దేవతలుగా భావించేటువంటి ఇలాంటి అనుభవాల్లో ఉన్నటువంటి తరుణంలో ప్రియులారా, మరి ఏది వాస్తవం అనేటువంటిది తెలుసుకోవడానికి మనుషులు చాలా ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. ఇలాంటి ప్రక్రియలో సత్యం అనేటువంటిది మనిషికి దొరికితే ఎలాగుంటుందంటే ప్రతిరోజు పండుగే. ఒక దారిని పోయేటువంటి వ్యక్తికి సడన్గా ఏదైనా ఒక బ్యాగ్ కానీ, ఒక ధనము కానీ, కొల్ల సొమ్ము కానీ అతనికి ఏదైనా లభిస్తే సడన్గా అతడు ఎంత సంభ్రమపడతాడో, సత్యం దొరికితే మనిషి కూడా ఈనాడు అంతకంటే నూరంతల సంతోషం పొందేటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆ సత్యాన్ని గురించినటువంటి దేవుని యొక్క మాటలను మనం ఈరోజు కొద్ది నిమిషాలు మనం వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. పునరుద్ధానం పండుగ తరువాత మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఆయన తన యొక్క ప్రజావాళితో చెప్పినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కలవరంతో కూడినటువంటి అవే నేను చెప్పిన మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయం, మీ హృదయములను కలవరపడనీయకుడి. మనం అనుకుంటాం యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఇక్కడే ఈ మాటలు చెప్పాడేమో అని అనుకుంటాం మనం. 27వ వచనంలో కూడా చూడండి,
మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. 14వ అధ్యాయం యోహాను సువార్తలో 27వ వచనంలో మీ హృదయములను కలవరపడనీయకుడి అని ఫస్ట్ వర్స్లో రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో. 27వ వచనంలో చివరి భాగంలో మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఆ వచనం చివరి భాగంలో. కంగారు పడమాకండి, ముందు గబుక్కుని చదివేయమాకండి. మీ హృదయాల్ని కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దీనికంటే ద్వితీయోపదేశకాండంలోనే, అంటే 1000 సంవత్సరాలకు పూర్వమే మానవాళి యొక్క కండిషన్, పొజిషన్, వాళ్ళ యొక్క స్థితిని ఆయన ముందుగానే ఎరిగినటువంటి వాడై ఆయన జ్ఞాపకం చేసినటువంటి మాటలను మనం చూస్తూ ఉంటాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలోనికి మనం వెళితే అక్కడ ప్రియబిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి 3వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖమును చూచి బెదరకుడి. ఈ మాటలన్నీ అంటే సేమ్ మళ్ళీ అదే కన్వర్సేషన్ మళ్ళీ ఎక్కడ కనిపిస్తుందంటే న్యూ టెస్ట్మెంట్లో యోహాను సువార్తలో మళ్ళీ సేమ్ కన్వర్సేషన్ ఇక్కడ కనిపిస్తుంది. బెదరవద్దు, వణకవద్దు, జడియవద్దు, బెదరవద్దు, కలవరముతో నిండి ఉండవద్దు. ఈనాడు మనుషులు ప్రియులరా, ఈనాటి ప్రపంచం ఎలాగుందంటే కలవరంతో, వ్యాధులతో, అనారోగ్యాలతో, కుటుంబ సమస్యలతో, అనేకమైనటువంటి ఇష్యూస్తో చాలా కలవరంతో నిండినటువంటి మానవాళిగా ఉన్నటువంటి వాళ్ళని గురించి దేవుడు పలికినటువంటి చాలా బలీయమైనటువంటి మాట ఇది. అంటే అనాది కాలంలోనే దేవుడు పలికినటువంటి మాట, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈయన పలికాడనేటువంటిది. అప్పుడే ఆయన ఈ మాటను ఆయన పలికి ఎంతగానో ఆయన ఓతమిచ్చేటువంటి వాడుగా, తన ప్రజల పక్షముగా ఆయన నిలబడేటువంటి వాడుగా, ఆయన వారిని హక్కును చేర్చుకునేటువంటి వాడుగా, ఆయన వీరిని ధైర్యం చెప్పి వారిని ఎంతగానో, నేను మిమ్ములను అనాథులుగా చేయను, ఎందుకు మీరు దిగాలు పడతారు, ఎందుకు భయపడతారు మీరు అని వారందరినీ కూడా ధైర్యం చెప్తూ ఆయన చెప్పినటువంటి అనుభవం ఓల్డ్ టెస్ట్మెంట్లోనే ఆయన రాయబడినటువంటి మాటలను మనం చూస్తూ ఉంటాం. కనుక ఈరోజు నిర్గమాకాండం 34వ అధ్యాయంలో, నిర్గమాకాండంలోనికి మొదటి లేఖన భాగంగా చదువుకున్నాం. ప్రియ సోదరి దేవుని యొక్క వాక్యాన్ని చదివారు. ఆ భాగంలో దేవుడైన యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను నీవు చెక్కము. మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కము. నీవు పొగలగొట్టిన ఎవరు? ఇదేదో కొంచెం దేవుడు ధర్మశాస్త్రాన్ని ఆయన తన ప్రజలకు ఆయన తన స్వహస్తాలతో ఆయన చేసి ఇచ్చాడు. 32వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటలు చాలా క్లియర్గా కనిపిస్తుంది. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 32 వర్స్ 16. ఆ పలకలు మొదటిగా చేసినటువంటి పలకలు అక్కడ 15-16 వచనాల్లో మీరు చూస్తే అవి ఎవరు చేసేవి? మొదటి పలకలు ఆయన దేవుడే చేసి ఆయన మోషేకి ఇచ్చాడు. కానీ 2వ పలకల్ని ఏమంటున్నాడు ఆయన? 2వ పలకల్ని నీవు చేసుకో, నీవు ఆ రాతి పలకలు నీవు తయారు చేసి నువ్వు రెడీగా పట్టుకో. అయితే మొదటి పలకల వంటి ఆ యొక్క ఆజ్ఞలను మళ్ళా నేను ఏం చేస్తాను, మళ్ళా నేను ఆ పలకల మీద నేను నా యొక్క వాక్కులను నేను రాస్తాను అని ప్రభువారు జ్ఞాపకం చేసినటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఆయన ఎలాంటి గొప్ప దేవుడుగా, అంటే ఈ ప్రజలను విడిపించడానికి పేరు పెట్టి పిలిచి, మోసే రావయ్యా, వాళ్ళు చాలా వేదనలు పడుతున్నారయ్యా, చాలా హింసలు పడుతున్నారయ్యా,
వాళ్ళని విడిపించడానికి నేను దిగి వచ్చానయ్యా, కాబట్టి నువ్వు వెళ్ళవయ్యా అని మోషేను పంపిస్తే, మోషే సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడికే ఏమొచ్చింది? అది గుర్తుపెట్టుకోండి. మిక్కిలి సాత్వికుడు. సంఖ్యాకాండం చూద్దామా? మిక్కిలి సాత్వికుడైనటువంటి ఆ యొక్క సంఖ్యాకాండంలో ఈ మోషే గారికి వచ్చినటువంటి ఆ యొక్క కోపాన్ని ఆయన ఒకసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మిక్కిలి సాత్వికుడు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము ఈ విషయాల్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు అలాంటి సాత్వికుడైనటువంటి 12వ అధ్యాయము 3వ వచనంలో, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవా మాట వినను మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అలాంటి ఆయనే దేవుడిచ్చినటువంటి రాతి పలకలను ఏం చేశాడు? ఎవరిని చూచి? అంటే బహుశా విసికించే జనాంగం మోషే గారికి ఆ రోజుల్లోనే ఉన్నారు. నేను అనుకుంటున్నాను ఈ రోజుల్లోనే ఉంటారు. ఎన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇంకా విసికించేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా. ఆ రోజుల్లోనే ఏమున్నారు? దేవుని సేవకుని విసికించేవాళ్ళు. కొద్ది రోజులు కనపడపోయేటప్పటికి మోషే కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఆయన కొండ మీదకి వెళ్ళి దేవుని పర్వతమైన హోరే పర్వతం మీద, ఆ సేనా పర్వతం మీద కొద్ది రోజులు గడిపి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క దైవాజ్ఞలను తీసుకుని వచ్చి తన ప్రజలకు ఇవ్వడానికి, దేవునితో గడపడానికి అక్కడికి వెళ్ళాడు. కొద్ది రోజులు కనపడబోయేటప్పటికి వీళ్ళు ఏం చేశారు? అహరోను గారు మిగిలినటువంటి వాళ్ళందరూ బంగారపు తోడం చేసుకొని వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? చిందేస్తున్నారు. డీజే పెట్టుకున్నారు అనమాట. ఒకే నృత్యంతో కూడినటువంటి అనుభవాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దాన్ని చూచి తట్టుకోలేక 19వ వచనంలో 32వ అధ్యాయంలో తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి ఏం చేశాడట? ఆయన పలగొట్టాడు. మళ్ళా దేవుడు ఆయన ఎలాంటి వాడంటే, 5వ వచనం చూడండి, 34వ అధ్యాయం నిర్గమాకాండం 5వ వచనం చూడండి. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ఏం చేశాడట? దేవుని నామాన్ని మోషే గారికి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పర్వతం మీద యహ్వే అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళొచ్చు. ఏమిటి ఆయనలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. అంటే మోషే యొక్క తప్పిదాన్ని డైరెక్ట్గా తెలియజేయకుండా, ఈ రోజుల్లో మనుషులనండి ఓ సోదరి నువ్వు ఇట్లాంటి దానివమ్మా అని అంటే ఊరుకుంటుందా? ఈ అయ్యగారికి నా మీద పేకల దాకా ఉందనుకుంటా. అక్కడ దాకా ఎందుకండి? మనం కన్నటువంటి మన పిల్లల్ని స్ట్రైట్ అవే నాన్న ఈ విషయం మంచిది కాదురా, ఇట్లా చేయొద్దని స్ట్రైట్ అవే చెప్తే ఈ రోజుల్లో తట్టుకోగలుగుతున్నారా? చెప్పండి, తట్టుకోగలుగుతున్నారా? చెప్పాలా? తట్టుకోగలుగుతున్నారా? అందుకని కనీసం ఒక మాట అనడానికి లేదు, ఒక దెబ్బ కొట్టడానికి లేదు. అక్కడ దాకా వెళ్ళు ఒక మాటే దెబ్బ కొడితే కూరుకుంటారండి. ఎన్ని విరుద్ధమైనటువంటి అనుభవాలు చూస్తున్నాం. అందుకనే అవేమి అనకుండా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయనంటే ఏంటో, ఆయన గుణలక్షణాలు ఏంటో, మోషే యొక్క గుణలక్షణాలు ఏంటో చెప్పకుండానే మనకు అర్థమవుతుంది. దేవుడిచ్చినటువంటి పలకల్ని మానవాళిని చూచి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుభవాలను చూచి తట్టుకోలేక ఏం చేశాడు? పగలగొట్టేస్తే ఆయన యొక్క గుణలక్షణాలు ఏంటో ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృపా సత్యములు గల దేవుడైన యెహోవా.
మన దేవుడు ఆయన ఎక్కడ కూడా త్రోసివేసేటువంటి దేవుడు కాదు. అరెక్ అంటే అర్థం ఏంటంటే దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. అంటే నువ్వెంత విసిగించినా, ఎన్ని మార్లు విసిగించినా, ఎంత ఆయన్ని శోధించినా, ఆఖరికి ఏమన్నాడంటే, సాతానా, నీ దేవుడైన యెహోవాను నీవేం చేయకూడదు, శోధించకూడదు అని చెప్పాడే కానీ ఆయన విసుకున్నటువంటి దేవుడు కాదు. అరెక్ అని చెప్పి ఆయనకు గుణంలో ఇక్కడ తెలియజేస్తూ చివరికి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ఆయన ఏం చేశాడంట, కొంచెం ఉక్రోషంగా దీర్ఘశాంతుడని చెప్తూనే నేనంటే ఏంటో తెలుసా అని ఇండైరెక్ట్గా ఆయన వాళ్ళతో జ్ఞాపకం చేస్తూ అందుకు మోషే వెంటనే ఆ మాట వినగానే త్వరపడి ఏం చేశాడట, నేల వరకు ఏం చేశాడట, తల వంచుకొని నమస్కారం చేసి, అయ్యో ప్రభువా, నేను ఎంత తప్పు చేశాను, నీవు దయ, కనికరము, దీర్ఘశాంతరము ఇవన్నీ కలిగినటువంటి దేవుడు అయితే ఈ మనుషులను చూసి నేను నీవు చేతితో స్వహస్తంతో చేసినటువంటి ఈ రాతి పలకలను లేక దైవాజ్ఞలను నేను నేలకు వేసి పగలగొట్టేనే, ఎంత తొందరపాటు పనిచేశానే, ప్రభు నన్ను క్షమించని నేల మట్టుకు ఏం చేశాడట, ఆయన నేల మట్టుకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా నా మీద ఏం చెయ్యి, నా మీద కటాక్షం. దేవుడు ఆయన మోషే మీద ఏం చూపిస్తున్నాడు, ఆయన కటాక్షం చూపిస్తున్నాడు. ఆయన దయను కటాక్షం అంటే మీకు అర్థం తెలుసా? కటాక్షం అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ దయ, జాలి, ప్రేమ, కనికరము, కృప ఇవన్నీ కలిపితే, కలబోస్తే ఒక వెన్నపూస ముద్దలాగా మనం చేస్తే ఎలాంటిదో కటాక్షం అంటే అలాంటిది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక వెన్న ముద్దను కానీ చిలికినప్పుడు, మీరు ఆ యొక్క పెరుగును తీసుకొని చిలికినప్పుడు ఎలాగైతే ఆ వెన్న ముద్ద వస్తుందో, ఈ ప్రేమ, కనికరము, జాలి, కృప, దయ ఇవన్నీ కలిపితే ఒకటిగా చేయబడుతుంది, అదే కటాక్షం. దేవుడు ఆయన ఒక కృపనే మాత్రం కలిగిన వాడు కాదు, దయను కలిగిన వాడు మాత్రమే కాదు, జాలి కలిగిన మాత్రమే కాదు, ఆయన కటాక్షం అంటే వీటన్నిటిని కలబోసి కలిగి ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కృపాసత్యములు కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటంటే సత్యమై ఉన్నటువంటి దేవుడు. ఆ రోజుల్లోనే దేవుడు హిబ్రూలో ఎమెత్ అనే పదం వాడబడింది, గ్రీకు భాషలో అలితయ్యా అనే పదం వాడబడింది. అంటే అబద్ధం లేనటువంటి వాడు, నటించే దేవుడు కాదు, పైకి నవ్వుతూ లోపల ఒకటి పెట్టుకొని పైకి ఇంకో విధంగా యాక్ట్ చేసేటువంటి వాడు కాదు. నాట్ అన్ యాక్టర్. అప్పుడప్పుడు పండగలకి, సంబరాలకి, గ్రామాల్లో, పల్లెల్లో ఆ తిరణాళ్ళకి ఏం వేస్తూ ఉంటారు, నాటకాలు వేస్తూ ఉంటారు. నాటకమే, అవునా? ఇట్స్ నాట్ రియల్ షో. రియల్ షో అవుద్దా? అవదు. అది రియాలిటీ అవుద్దా? అవదు. నాటకాలు వేస్తూ ఉంటారు. వాడు వేషం వేసుకుని వేరొక క్యారెక్టర్ని అక్కడ ఆ స్టేజ్ మీదకి వచ్చి ఏం చేస్తాడు, దాన్ని యాక్ట్ చేసి మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ ఏకపాద్యాభిరామో లేకపోతే ఇంకా ఏదో రోల్ దాన్ని పోషించి అతను దిగిపోతాడు. అంతవరకే నటించేసి దాన్ని చూసి మనోళ్ళు ఒక 100 రూపాయల నోటో, ఒక 500 నోటో, అబ్బా ఎంత బాగా చేసావయ్యా అని అల్ప సంతోషాలు అనమాట మనోళ్ళు. ఈ నాటకాలు చూసి గుండెలు కరిగిపోద్ది. కానీ మన దేవుడు నాటకాలు వేసేటువంటి వాడు కాదు. మన దేవుడు రియల్ గాడ్. ముందొకటి వెనకాల ఒకటి చెప్పేటువంటి దేవుడు కాదు. కొన్ని విషయాలండి, కొన్ని క్రియల దగ్గరకు వచ్చేటప్పటికి వాస్తవాలు బయటపడతాయి, మనుషుల యొక్క తత్వాలు. ఏదో సామెత చెప్తారు కదా,
అమ్మ యొక్క చక్కదనమాట ఆ గుమ్మం దగ్గరకు వచ్చిన తర్వాత బయలుపడుతుందట. కొందరి యొక్క వాస్తవికత ఏమవుద్దంటే కొన్ని విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ బయలుపడుతుంది. దేవుని యొక్క వాస్తవికత, దేవుని యొక్క ఆయనలో ఉన్నటువంటి రియాలిటీ ఇక్కడ బయలుపడుతుంది. మోషే దేవుడు తన స్వహస్తాలతో చేసి ఇచ్చి తను రాసి ఇచ్చినటువంటి పలకలు పగులుగొట్టినా కానీ అయ్యా నన్ను క్షమించయ్యా, కటాక్షించయ్యా అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కటాక్షము చూపించమని ఆ బ్రతిమిలాడినప్పుడు ప్రియబిడ్డలారా దేవుడు అతను చూపించి 10వ వచనం చూడండి. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద. అందరూ చూడండి, అందరు బైబిల్ గ్రంథాన్ని చదవండి, దాన్ని అండర్లైన్ చేసుకోండి. చాలా బలమైన మాట అది. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలను తెరచి ఎక్సోడస్ 34th చాప్టర్, నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట నేనేం చేస్తాను అంటే, ఒక పలానా కులం వాళ్ళకే చేస్తాను, పలానా జాతి వాళ్ళకే చేస్తాను, పలానా చదువుకున్న వాళ్ళకే చేస్తాను, పలానా ఏరియా వాళ్ళకే చేస్తాను, పలానా ఊరు వాళ్ళకే చేస్తాను అని అంటలేదు. భూమి మీద ఎక్కడైనా సరే ఎవరికైనా సరే నేను అద్భుతములు చేసేటువంటి వాడిగా. అంటే దీని అర్థం ఏమిటంటే ఏదో పైకొకటి చెప్పి లోకల ఒక విధంగా నేను జీవించేవాడిని కాదు. నేను వాస్తవాన్ని కనుపరిచేటువంటి వాడిగా, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి వాడిగా, తప్పిదాలు చేసేటువంటి వాడినిగా కాదు, మానవాతీతమైనటువంటి వాడినిగా నేను ఉన్నాను అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ దేవుడు మోషేతో, అబ్బాయ్ నీవు కూడా తప్పిదం చేసినట్లు నేను కూడా తప్పిదం చేస్తే ఇంకా నేను నా స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి ఆ రాతి పలకలను కానీ ఎలా చెక్కాడో మనుషులను కూడా నేను నిన్ను నా అరచేతుల్లో ఏం చేశాను? చెక్కాడు. దేవుడు నిన్ను నన్ను మనల్ని చెక్కాడు. అవునా కదా? చెక్కాడు. దేవుడు మనలందరినీ చెక్కున్నాడు ఆయన. మరి నిన్ను కూడా నేను మనం చేసే తప్పిదాలకి నిన్ను కూడా ఆ నేలకేసో గోడకేసో లేకపోతే ఎక్కడో కొట్టేస్తే ఏంగాను నీవు ఇప్పుడు దాకా ఉంటావా? నీకు ఇన్ని సంవత్సరాలు వచ్చాయా? ఇంత ఆయుష్ వచ్చేదా? నువ్వు చేసిన తప్పిదాలకి, మనం చేసిన అపరాధాలకి, మనం చేసినటువంటి ఆ యొక్క గూడు పుటానిలికి లేకపోతే మోస కృత్యాలకు ప్రియబిడ్డలారా ఎప్పుడో స్మాష్ అయిపోవాలి, ఎప్పుడో మన జీవితాలు బ్రదలైపోవాలి. కానీ అలాంటి దేవుడు కాదు ఆయన. నేను అద్భుతకరుడను అని మాట్లాడుతున్నాడు. అంటే కృపా సత్యములతో నిండినటువంటి దేవుడు అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన నేను మిమ్మలను ఏమాత్రం కూడా పైన చూచే నేను అపార్థం చేసుకునేవాడును కాదయా, నేను నిజమైనటువంటి దేవుడను అని ఆయన వారితో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇక్కడ ఎమెత్ అనే పదాన్ని, అంటే నేను నిజమై ఉన్నటువంటి దేవుడను, నాలో అబద్ధానికి తావులేదు, అసత్యానికి తావులేదు, మోసానికి తావులేదు, అన్యాయానికి తావులేదు అని ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఈ మధ్యన మనం లెంట్లో మనం పాడుకున్నామే, 87వ కీర్తనలో చెట్టి భానుమూర్తి అయ్య గారు రాసినటువంటి పాట సర్వలోక సంపూజ్య నమో నమో అనేటువంటి పాటలో, ఆ పాటలో ఒక బలమైనటువంటి ఆ యొక్క అంశం కనిపిస్తూ ఉంటుంది. చూడండి అక్కడ, సర్వలోక సంపూజ్య నమో నమో, సర్వజ్ఞాన సంపూర్ణ నమో నమో, సర్వ సత్య సారాంశ నమో నమో, దేవగా ఓ దేవగా ఓ దేవగా, సర్వలోక సంపూజ్య నమో నమో, సర్వజ్ఞాన సంపూర్ణ నమో నమో, సర్వ సత్య సారాంశ నమో నమో, దేవగా ఓ దేవగా ఓ
దేవగా ఓ దేవగా సర్వలోక సంపూజ్య, సర్వలోకానికి సంపూజ్యుడు అంటే సర్వలోకములో ఉన్నటువంటి అన్ని జాతుల వారులు పూజింపదగినటువంటి దేవుడు. సర్వ జ్ఞానానికి, సర్వ లోకములో ఉన్నటువంటి వీళ్ళందరికీ ఆయన జ్ఞానమును ప్రసాదించేటువంటి సర్వ జ్ఞానం పూర్ణుడైనటువంటి దేవుడు ఆయన. సర్వ సత్య సారాంశమైనటువంటి దేవుడు ఆయన. ఆయన చాలా క్లియర్గా ఆయనే దేవుడు. కనుక మీరందరూ ఆయన్ని కొలవండి. దేవగావో దేవగావో ఎందుకు మీరు వట్టి వాటిని జ్ఞాపకం చేస్తారు? ఈ మాటలను చెట్టి భానుమూర్తయ్య గారు ఆయన రాసి కీర్తన రూపంలో అనాది కాలంలోనే దేవుడు తన ప్రజావాళితో పలికినటువంటి మాట, సర్వలోక సంపూజ్య నమో నమో, సర్వజ్ఞాన సంపూర్ణ నమో నమో, సర్వ సత్య సారాంశ నమో నమో, దేవగావో 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 దేవగావో, దీన భక్త మందార నమో నమో, దోష శక్తి హార నమో నమో, దేవాయే సవతార నమో నమో, దేవగావో 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 దేవగావో. సర్వలోకం, సర్వలోకం సత్యం. సర్వలోకము ఆయనను పూజించదగినటువంటి దేవుడు ఆయన. ఆయనే వాస్తవమైనటువంటి దేవుడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఈ గీతం ద్వారా చెట్టి భానుమూర్తయ్య గారు ఆయన రాసి ఇచ్చినటువంటి ఈ యొక్క సంకీర్తన ద్వారా మనందరికీ అర్థమవుతా ఉంది. కనుక ఈరోజు ప్రియులారా, ఆయన సత్యమై ఉన్నటువంటి దేవుడు. ఎమెత్ అంటే అర్థం ఏమిటంటే ఆయనలో ఏ విధమైనటువంటి అబద్ధానికి తావులేదు, ఏ విధమైనటువంటి అసత్యానికి తావులేదు, మోసానికి తావులేదు. లోపల ఒకటి బయట ఒకటి కలిగి ఉన్నటువంటి వాడు కాదు ఆయన. రియల్ గాడ్గా ఆయన తను తాను ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నటువంటి దేవుడుగా ఇక్కడ మనము కనిపిస్తూ ఉన్నాం, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక మోషేతో చెప్తున్నాడు, అబ్బాయి మరలా నేనేం చేస్తున్నానంటే, నువ్వు ఆ రాతి పలకల చెక్కు, నీవు ఆ మొదట పగలగొట్టినటువంటి పలకల మీద వాక్యములను నేను ఆ పలకల మీద ఏం చేస్తాను, రాస్తాను. కనుక ఉదయానికల్లా నీవు సిద్ధపడు. జస్ట్ యు ప్రిపేర్ ఫర్ మార్నింగ్. ఆ థియోటకే అనగా దేవుని యొక్క ఆ యొక్క 10 ఆజ్ఞలను నేను నీకు ఇవ్వడానికి, నా ప్రజలకు ఇవ్వడానికి నీవు సీనాయి ఎక్కేసి రెడీగా ఉండు. కనుక మోషే మళ్ళా రెండోసారి రెడీ అయిపోయాడు. తను చేసినటువంటి తప్పిదాన్ని గ్రహించినటువంటి వాడై క్షమాపణ అడిగి, కొంతమంది అండి మోషేలాంటి మీరు ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో మీరు చూస్తే, ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో చివరి వచనాన్ని మీరు కానీ చూసినట్లయితే, చివరి 12వ వచనం 34వ అధ్యాయం చివరి వచనం చివరి లైన్, మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలీలలో ఇదివరకు పుట్టలేదు. అలాంటి వాడు అంటే ఇప్పటి వరకు మోషే లాంటి ప్రవక్త పుట్టనే. అంటే ఒకవేళ తప్పిదం చేసినా అండి వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ఏమడిగేవాడు? క్షమాపణ అడిగేవాడు. ఈనాడు దేవుని ప్రజలమైనటువంటి మనము దేవుని దగ్గరికి వెళ్ళి ఏమడగాలి? మోషే వలె క్షమాపణ, కటాక్షము, కరుణ, జాలి వీటి కొరకై మోసెస్ వలె మనం అడిగేటువంటి వాండ్రముగా ఉంటే ఆయన దీర్ఘశాంతుడు. ఏల్ అరెక్ అనే పదాన్ని చెప్పాను కదా. ఏల్ అరెక్ అంటే దీర్ఘశాంతుడు, కృప, జాలి, దయ, కనికరము వీటన్నిటిని కలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. నీ ఎడల ఆయన తన ప్రేమను చూపించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియబిడ్డలారా. కనుక ఈరోజు మనము ఈ యొక్క మాటల ద్వారా బలపడుతూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల ద్వారా బలపడడానికి మనం ప్రయత్నం చేద్దాం.
కీర్తనకారుడు మన ప్రభు అయినటువంటి దేవుణ్ణి లేక ఓల్డ్ టెస్ట్మెంట్లోనే 31వ కీర్తనలో చూసినట్లయితే 31వ కీర్తన 5వ వచనం చూడండి. 5వ వచనం 2వ భాగంలో 5వ వచనం 2వ భాగంలో యెహోవా యెహోవా ఏ దేవా చెప్పండి, ఏ దేవా చెప్పండి, ఏ దేవా చెప్పాలి అందరూ, ఏ దేవా అందరూ చెప్పాలి, ఏ దేవా సత్యదేవా. అంటే సత్యుడైనటువంటి దేవుడవయ్యా నీవు సత్యదేవా అని సంబోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా సత్యదేవా అని సంబోధిస్తున్నాడు. ఏది? యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో అయినా నేనే మార్గమును సత్యమును జీవమునని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత పునరుద్ధరణుడై తిరిగి లేచిన తర్వాత చెప్పినటువంటి మాట కంటే ముందుగా ఓల్డ్ టెస్ట్మెంట్లోనే అక్కడే దేవుడు చెప్పాడు. చూసారా మోషేతో? అక్కడ చెప్పినటువంటి వాక్యాన్ని ఇక్కడ దావీదు గారు జ్ఞాపకం చేసుకొని సత్యదేవా అని సంబోధిస్తున్నాడు. ఇందాక పాట పాడుకున్నాం కదా, సర్వలోక సంపూజ్య నమో నమో అని ఈ భానుమూర్తయ్య గారు రాసినటువంటి ఈ యొక్క గీతాన్ని ఎలాగైతే ప్రియబిడ్డలు మనం ఆలపిస్తున్నామో అలాగున మోషే ద్వారా రాయించినటువంటి ఆ యొక్క పలుకును ఇక్కడ దావీదు గారు సత్యదేవా సత్యదేవా అని ప్రియబిడ్డలారా అక్కడ సంబోధిస్తున్నటువంటి ఆ యొక్క విషయాల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సమూయేలు 2వ గ్రంథంలోనికి మనం వెళితే, సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 5-6 వచనాలు. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్గిలాదు వారి యొద్దకు దూతలను పంపి మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టిరు గనుక యెహోవా చేత మీరు ఆశీర్వాదము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును ఆయన ఏం చేస్తాడు? ఆయన స్వభావం అట. ఎలాంటి స్వభావం? సత్య స్వభావం. దావీదు గారు ఆయన నేచర్ని కూడా స్టడీ చేశాడు. దేవుని యొక్క స్వభావం ఎలాంటిదంటే, మరి మన స్వభావం మేకవన్నె పులే స్వభావం ఏమో. పైకి ప్రియబిడ్డలు మేకవలే ఉంటూ ఒకవేళ పులి లాంటి ఉక్రోషపూరితమైనటువంటి అనుభవాలను కలిగినటువంటి వాండ్రముగా ఒకవేళ మనుషులు కనిపించవచ్చు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన సత్య స్వభావుడు. సౌలు విషయంలో వారు కనపరిచినటువంటి ఆ యొక్క ప్రతీకారమును బట్టి ఉపకారమును బట్టి వాళ్ళ విషయంలో అబ్బాయి దేవుడు మీ విషయంలో ఆశీర్వాదం చూపిస్తాడయ్యా, సత్య స్వభావుడైనటువంటి దేవుడు మీ విషయంలో చాలా కార్యం చేస్తాడయ్యా అని అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలను ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, మనము ప్రియబిడ్డలారా ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో కానీ 6వ వచనంలో యోహాను గారు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఫిలడెల్ఫియా సంఘంతో మాట్లాడుతూ ఉంటాడు. ఫిలడెల్ఫియా సంఘం అయినటువంటి ఆ యొక్క సంఘముతో ఆ యొక్క 7వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. ఏమిటి అక్కడ ఏంటి అని అంటే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు ఏ రూపం అయింది అంటే, ఆయన రూపం ఏ రూపం సత్య రూపం. అంటే దీని అర్థం ఏమిటంటే, ఒక దైవజనుడు ఏమి చెప్పాడంటే, సత్యాన్ని నువ్వు ఊహించగలవా? ఇట్లా ఫలానా ఉంటుందని నువ్వు చూపించగలవా? అంటే దాని అర్థం ఏమిటంటే, దేవుని ముందు ఇంకో క్యారెక్టర్ని పెట్టి కంపేర్ చేయడానికి మరొక క్యారెక్టర్ లేనే. అందుకనే ఇర్మియా గ్రంథకర్త అంటాడు, యెహోవా నిన్ను పోలినవాడు ఎవడు అంటాడు. సత్యస్వరూపి అంటే దేవుడు ఆయన నిజస్వరూపి, ఆయనకాయనే నిజమైనటువంటి వాడు. ఈ యొక్క దర్శనాల గ్రంథమైనటువంటి ఈ యొక్క ప్రత్యక్షతల గ్రంథమైనటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో సత్యస్వరూపిగా ఆయన తను తాను అక్కడ ఆయన
ఆ ప్రజెంట్ చేసుకుంటున్నటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక సత్యం సత్యం సత్యం. మనం ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ప్రియబిడ్డలారా, మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన సత్యమై ఉన్నటువంటి దేవుడు ప్రియబిడ్డలారా. ఈనాటి ప్రపంచానికండి సత్యం, ఒకవైపు సత్యాన్ని గురించి వెతుకుతున్నారని జ్ఞాపకం చేశాను, సత్యాన్వేషకులుగా ఉన్నారు అని జ్ఞాపకం చేశాను. సత్యమును గురించి చాలా నిరంతరము చాలా వాళ్ళు అన్వేషిస్తూ ఎంతో ప్రయాణం చేస్తూ సాగిపోతున్నటువంటి మానవాళిగా ఉన్నారని జ్ఞాపకం చేశాను. కానీ అట్ ది సేమ్ టైం ఎలాంటి వాళ్ళుగా ఉంటున్నారంటే ఆ సత్యం ఇదే అని చెప్తే ఈనాడు ప్రియబిడ్డలారా నమ్మేటువంటి మానవాళిగా లేనటువంటి ప్రజలుగా కనిపిస్తామని, అవాస్తవాన్ని నిజమనుకునేటువంటి వాళ్ళుగా కనిపిస్తూ ఉన్నారు ప్రియబిడ్డలారా. అలాంటి వాళ్ళుగా కనిపిస్తున్నారు. అపోస్తులైనటువంటి పౌలు తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయంలో మీరు చూచినట్లయితే 3వ వచనం చూడండి. 3వ వచనం 4వ వచనం, తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను, అంటే క్రింద రాయబడింది చూడండి, హితబోధ అనగానే నెంబర్ 6 అని వేసి రాయబడింది. ఆరోగ్యకరమైన బోధ, ఆరోగ్యకరమైనటువంటి బోధను ప్రకటిస్తున్నప్పటికీ దాన్ని వినరట. క్షేమకరమైనటువంటి బోధను తెలియజేస్తున్నప్పటికీ వినరట. సహింపక ఏ చెవులు కలిగిన వారై, చెప్పండి ఏ చెవులు అంటే ఇప్పుడు మనకున్న చెవులన్నీ ఏ చెవులు అన్నమాట? ఏ చెవులు ఉందా మీకు? ఏంటిది చెప్పండి, ఏంటిది? దురద చెవులట. ఏ చెవులు? కొంతమంది దేవుని సంధికి వస్తారే కానీ దేవుని వాక్యం మాత్రం, సత్యం అనేటువంటి దేవుని యొక్క వాక్యం వీళ్ళ చెవుల్లో పట్టదు. వాస్తవం మాత్రం వీళ్ళ యొక్క జీవితాల్లో వినడానికి ఆస్వాదించరు, వాళ్ళు ఇష్టపడరు. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు, అరే వచ్చినటువంటి కొద్దిసేపు అయినా చర్చిలో గడపలేమే, మళ్ళా ఇంటి దగ్గర ఏముందో, నా బిజినెస్లో ఏమైందో, లేకపోతే పిల్లలేమో, ఇవన్నీ నీకెందుకు? ఇంకా మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని ప్రభు చెప్తుంటే చర్చికి వచ్చిన కాసేపు అయినా దేవుని సందులో కనీసం ఆయన మీద ఆధారపడినటువంటి వాళ్ళుగా ఉండరండి. ఇంకా మళ్ళీ ఎక్కడికి వచ్చిన తర్వాత సెల్ ఫోన్ పట్టుకోవడం, లేకపోతే ఎక్కడికి వచ్చిన తర్వాత ఏదో వంక పెట్టి అటు ఏది చర్చికి వచ్చిన తర్వాత ఇంకా కారణం ఏమిటంటే నువ్వు దేవుని వాక్యం ఎడల, దేవుని ఎడల నువ్వు ఇంట్రెస్ట్గా ఉంటున్నావో లేదో గ్రహించాలి. ఇక్కడ అర్థమైపోతుంది. ఇక్కడ దేవుని ఎడల నీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో ఇక్కడ అర్థమైపోతుంది. ప్రియులారా, కనుక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు చేయాలి. ఏ బోధలు? అనుకూలమైన బోధలు. అంటే ఎంత తప్పిదం ఎంత ఉన్నా సరే వాళ్ళకు అనుకూలమైనటువంటి బోధలే చేస్తే తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము. కల్పనా కథలు అంటే వీళ్ళకి ఏం కావాలంటే పారబుల్స్ కావాలి. అందుకనే ఆ రోజుల్లో యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే ఉపమానాలు చెప్పాడు. కల్పనా కథలు చాలా చెప్తే, లేకపోతే వీళ్ళు అర్థం చేసుకోవడానికి ఈ పారాబోలే అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి సత్యాన్ని కూర్చున్నటువంటి ఆ యొక్క విషయాలు వీళ్ళు ఏమాత్రం పట్టించుకోరు. కానీ ఈ పారబుల్స్ అయితే, కథలైతే వీళ్ళు చాలా ఇంట్రెస్టివ్గా వింటారు. అందుకనే ఇక్కడ ప్రియబిడ్డలారా వీళ్ళను గురించి చాలా దురద చెవులు కలిగినటువంటి వారై వాళ్ళట సత్యమునకు చెవినియ్యరు, సత్యానికి చెవినివ్వరు. అంటే సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు వారే. నేనే మార్గమును సత్యమును జీవమును అని ప్రభువారు జ్ఞాపకం చేశారు. ఎమెత్ అని జ్ఞాపకం చేసినటువంటి దేవుడు ఆయన గురించి, క్రీస్తు వారిని గురించి చెప్పేటువంటి మాటలు వినడానికి ఆసక్తిని ఎవరు చూపించరు. కల్పనా కథల వైపు తిరిగేటువంటి కాలము వచ్చేసింది. మోసపూరితమైనటువంటి పలుకులకు మళ్ళేటువంటి సమయము వచ్చేసింది. నిజం చెప్తే నమ్మేటువంటి రోజులు లేవు. అబద్ధాన్ని
చెప్తే అబ్బో ఇది నిజం అనుకుంటే అని అబద్ధాన్ని నమ్మేటువంటి అభూత కల్పన రోజుల్లో ఈనాడు ప్రపంచం ప్రిబిడ్లర మానవాళి జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనము చూపిస్తున్నాం. అందుకనే పౌలు గారు 3 విషయాలను రాశాడు. ఈరోజు జస్ట్ ఐఎమ్ రిమైండింగ్ 3 issues ఫర్ మై కాంగ్రిగేషన్. సో ఈరోజు 3 విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఈరోజు ఆశపడుతున్నాను. సత్యాన్ని గురించి వీళ్ళు చెవిని అన్నటువంటి తరం కనుక, దురద చెవులు కలిగినటువంటి వాండరుగా ఉన్నారు కనుక పౌలు గారు వీళ్ళని ఎవరితో పోల్చాడంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూడండి. 3 విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. 3 విషయాలు సమయానికి నేను కంప్లీట్ చేస్తాను. చూడండి ప్రియబిడ్డల, సమయాన్ని కంప్లీట్ చేసి మనం ఇన్ టైంలోనే ఆరాధన ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. మొదటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చూడండి. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. వీళ్ళని పౌలు గారు ఏమని సంబోధిస్తున్నాడు? బలహీనులు అని సంబోధిస్తున్నాడు. హిబ్రూలో దల్ అనే పదం వాడబడింది. దల్ అనే పదములో ఉండే దళిత్ అనే పదం బయటకు వచ్చింది. దళితులు అనే వర్డ్ బయటకు వచ్చింది. దళితులు అంటే బలహీన, బీద, బడుగు వర్గాలు. దల్ అనే పదం, దల్ అంటే బలహీనత. అంటే ఇక్కడ ఏ బలహీనత అనగానే అయ్యగారండి నాకు షుగర్ ఉంది, అయ్యగారండి నాకు బీపీ ఉంది, అయ్యగారండి నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అయ్యగారండి నాకు లంగ్స్ ప్రాబ్లం ఉందండి, అయ్యగారండి నాకు చాలా పలానా బలహీనత ఉందండి. ఇక్కడ ఈ బలహీనత పౌలు గారు ఏ బలహీనత అంటున్నాడంటే అది ఏ బలహీనత అయినా సరే ఆ బలహీనులను సంపాదించుకొనుటకు నేనేమయ్యాను? బలహీనుడనయ్యాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పౌలు గారి వలె ఆయన మన నిశ్చయముగా మన బలహీనతలను, మన రోగములను ఆయన ఏం చేశాడు? సహించాడు, వహించాడు. సేమ్ అదే పదం ఇక్కడ పౌలు గారు ఇక్కడ భరిస్తున్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం. బలహీనులు అంటే ఇక్కడ ఆత్మీయంగా బలహీనులు, వాక్యంలో బలహీనులు, సత్యం విషయంలో బలహీనులు, క్రీస్తు విషయంలో బలహీనులు. ధనము లేనటువంటి వాళ్ళు కాదు, ఆస్తి లేనటువంటి వాళ్ళు కాదు, తెలివితేటలు లేనటువంటి వాళ్ళు కాదు, మిగిలినటువంటి ఏమి వీళ్ళు ఆత్మీయంగా బలహీనులు. అందుకనే ఈ కొరింథీ సంఘాన్ని గురించి అన్ని విషయాల్లో వాళ్ళు బలవంతులే, కానీ వీళ్ళు ఆత్మీయంగా ఏమిటట? బలహీనులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏదో విధంగా ఈ బలహీనులైనటువంటి వాళ్ళని బలవంతులుగా చేయడానికి నేను కూడా ఏమైపోయాను? ఒక బలహీనమైనటువంటి స్థితిలో బలమైనటువంటి వాడి వలె కాకుండా వాళ్ళకి చేరువుగా నేను చేర్చబడ్డాను అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసినట్లయితే, అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు నీవేం చేయాలా? విముఖుడవై ఉండము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా ఏమవుతారు? అక్కడేమో బలహీనులు, ఇక్కడెవరు? భక్తిహీనులు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నోట్ చేసి పెట్టుకోండి. అక్కడెవరు? బలహీనులు. ఇక్కడెవరు? వీళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, భక్తిలో వీక్ అనమాట. భక్తిలో వీక్ అంటే ఎవరు భక్తిలో వీక్ అవుతారంటే దేవుని వాక్యాన్ని వినేవారు భక్తిలో వీక్ అవరు. అపవిత్రమైనటువంటి అక్క, బావుగారు అక్కడ కనపడ్డాడు అక్క అనగానే ఈ ప్రార్థన అంతా ఏమైపోద్ది?
ఇక ఇంటికి రాగానే చూడండి ఇక అంతా దబిడి దిబిడి దబిడి దిబిడి దిబిడి దిబిడి. అంటే అపవిత్రమైనటువంటి వట్టి మాట అనగానే సాయంత్రం ఇంటికి రాగానే దేవుని సన్నిధిలో దేవుని యొక్క సేవకుని ద్వారా చెప్పినటువంటి వాక్యము కంటే ఆ రైతు బజారు దగ్గర కనపడి అక్క బావ అక్కడ కనపడ్డాడు అక్క అని చెప్పిన చిన్న మాట భక్తిహీనురాలుగా ఏం చేసేస్తుంది. ఈనాడు చాలామంది బలహీనులు అయిపోతున్నారు, ఆత్మీయంగా బలహీనులు అయిపోతున్నారు. ఈనాడు చాలామంది భక్తిహీనులైపోతున్నారు. కారణం ఏంటంటే అపవిత్రమైనటువంటి వట్టి మాటలకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళట కొరుకుడు పుండు ప్రాకినట్లుగా వారి మాటలు. ఈనాడు చాలామంది అండి వ్యర్థమైనటువంటి మాట. ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత పని పాట ఉండదు. అసలు ఎక్కడ టైం ఉంటుందని అంటారు, కానీ పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి 1 గంట 2 అయినా 3 అయినా అరచేతిలో ఏముంటుంది? ఈ సెల్ ఫోన్ ఉంటుంది. దానిలో సోది మాట్లాడుకుంటా, పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటా, పనికిమాలిన విషయాలు చాట్ చేసుకుంటా, అపవిత్రమైనటువంటివి వాళ్ళతో స్పందిస్తూ ఇవన్నీ చేస్తూ భక్తిహీనులు అయిపోతున్నారు. ఈనాటి ప్రపంచం ఎట్ ప్రజెంట్ భక్తిహీనులు అయిపోతున్నారు. వాళ్ళట క్యాన్సర్ కంటే డేంజరస్ అట. గుర్తుపెట్టుకోండి. వాళ్ళని దేంతో పోల్చాడు? కొరుకుడు పుండు లాంటి వాడు. అంటే హిజ్కియా గారికి ఏమొచ్చింది? రాచపుండు పుట్టింది కదా ఆ రోజుల్లో. అలాంటి రాచపుండు లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. అపవిత్రమైనటువంటి మాటలకు విలువిచ్చి తమ జీవితాల్ని స్పాయిల్ చేసుకుంటూ తమ బ్రతుకుల్ని స్పాయిల్ చేసుకునేటువంటి వాళ్ళు. కొరుకు పుండు ప్రాకినట్లుగా వాళ్ళ మాటలు ప్రాకును. వాళ్ళలో 2 పేర్లు రాశాడు. ఎవరట? వారిలో హుమెనై, ఫిలేతు అనేటువంటి 2 పేర్లు రాశాడు. అంటే ఆ రోజుల్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అన్నట్టు వాళ్ళ పని పాటలేదేక. పొద్దున్న లేచిన దగ్గర నుండి ఆ ఇంటికి వెళ్ళటం, ఈ ఇంటికి వెళ్ళటం. పిల్లల్ని పెట్టి ఏం చేస్తుంది? 7 ఇళ్ళు తిప్పుద్ది. మరి నీ కొడుకుని గురించి నువ్వు తప్పు మాట్లాడితే ఊరుకుంటావా? నీ కూతురు గురించి తప్పు మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? నీ భర్తను గురించి తప్పు మాట్లాడితే ఊరుకుంటావా? కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఆయన ఎట్లా, మీ ఆవిడెట్లా, పలానా ఆయన ఎట్లా అని ఇలా మాట్లాడడం ఎంత సభ్యం అది? ఈ హ్యూమనై, ఫిలేతు లాంటి అనుభవాలు, ఇలాంటి ఈ క్రానిక్ వూండ్స్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు భక్తిహీనులు ఒకళ్ళు ఉంటున్నారేమో. బలహీనులు ఆ రోజుల్లో కొరింథీ సంఘంలో ఉన్నారు. ప్రియబిడ్డలారా, ఎఫెసు సంఘములో ఇలాంటి వాళ్ళు, తిమోతి గారు అక్కడ ఉన్నాడు కదా. ఈ యొక్క ఎవరున్నారంటే భక్తిహీనులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అబ్బాయి, ఈ హుమెనై, ఫిలేతు లాంటి వాళ్ళు ఉన్నారు. 18వ వచనం చూడండి. వారు పునరుద్ధానము గతించనని చెప్పొచ్చు. ఏమైపోయింది? మనకి పునరుద్ధాన పండుగ అయిపోయి ఎన్ని వారాలైంది? ఇది ఇవాళ ఎన్నో వారం? ఇంకా అయిపోయింది. లెంట్ అయిపోయింది. ఇంకేముంది? ఇక 40 రోజుల ప్రసంగాలు అయిపోయినాయి. ఇంకా మంది అయ్యగారిది ఇంకెందుకు అయిపోయింది అని చెప్పుకుంటూ సత్యము విషయంలో ఏం చేస్తారట వాళ్ళు? ఈనాడు ప్రియబిడ్డలారా, దేవుని ప్రజలనేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా ఉండకూడదు. భక్తిహీనులు అంటే ప్రియబిడ్డలారా ఆ సీజనల్ భక్తి కాదు. ఇక్కడ తిమోతిలకు రాసినటువంటి పత్రికలు వాళ్ళు ఎవరు? భక్తిహీనులట. 3వది ప్రియబిడ్డలారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం. ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు. ఎవరిని ఎదిరించి? అంటే ఆ రోజుల్లో ప్రియబిడ్డలారా మరి మోషేను ఎదిరించిన వాళ్ళు అక్కడ ఓల్డ్ టెస్టిమెంట్లో రాయబడలేదు. కానీ ఇక్కడ పౌలు గారు తిమోతిలకు రాసినటువంటి పత్రికలు 2 పేర్లు రాస్తున్నాడు. యనేస్ అండ్ అబ్రేస్. వీళ్ళు ఆ యొక్క మోషేను ఎదిరించినట్లు వీరు చెడిన మనస్సు. ఏ మనస్సు? సపోజ్ ఇప్పుడు సమ్మర్లో ఉన్నాం, అందరు ఏ పచ్చడి పడతారు? మామిడికాయ పచ్చడి చెడిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ బూజు పట్టిన మాంసడు ఆ చట్నీ బాగుందండి, చాలా రుచిగా ఉంది, పడితే పట్టింది కాదండి, బూజు బాగా రుచిగా ఉందండి అని తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు? ఎంతమంది కనిపిస్తుంది?
ఇక్కడ చాలా క్లియర్గా రాయబడింది చూడండి. అక్కడేమో హుమెనై ఫిలేతు అనేటువంటి వాళ్ళు సత్యం విషయమై తప్పిపోయిన వాళ్ళు. ఇక్కడ ఎన్నే ఎంబ్రే అనేటువంటి వాళ్ళు మోషేను ఎదిరించి ఐదవ వచనంలో రాయబడింది చూడండి. ఇక్కడ చాలా క్లియర్గా రాయబడింది. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. ఎవరట వీళ్ళు? చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులు. ఏ హీనులు? 3 విషయాలు చెప్పాను నేను. ఫస్ట్ది ఎవరు? బలహీనులు. రెండవది ఎవరు? ఇక్కడ మూడవది ఎవరు? నో సత్యహీనులు. సత్యహీనులు చాలా క్లియర్ రాయబడింది కదా. తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో. అంటే ఎన్నే ఎంబ్రే లాంటి వాళ్ళు ఎదురు చెప్పేటువంటి వాళ్ళు, సత్య విషయంలో తప్పిపోయినటువంటి వారేమో కొరుకుడుపుడు లాంటి వాళ్ళు. ఎన్నే ఎంబ్రేస్ లాంటి వాళ్ళు ప్రియబిడ్డలారా సత్యహీనులు, దేవుని యొక్క సేవకులకు ఎదురు చెప్పేటువంటి వాళ్ళు, తోలనాడేటువంటి వాళ్ళు, వాళ్ళని తిరస్కరించేటువంటి వాళ్ళు. కనుక ప్రియులారా వీళ్ళు సత్యహీనులట. సత్యహీనులు. అందుకనే వీళ్ళకేంటంటే సత్యాన్ని గురించి చెప్పేటువంటి మాటలు వీళ్ళకి వంట పట్టవు, చెవుల్లో పట్టవు. దురద చెవులు కలిగినటువంటి వాళ్ళని అక్కడ వ్రాయనే పౌలు గారు క్లియర్గా వ్రాసి ఈ 3 విషయాలను ఇక్కడ హైలైట్ చేస్తున్నాడు. పౌలు గారు ఆయన ఈ దల్ అనే పదం దగ్గర ఈ 3 విషయాలను రాస్తున్నాడు. భక్తిహీనులు, చెప్పండి, బలహీనులు, సత్యహీనులు. బలహీనులు, భక్తిహీనులు, సత్యహీనులు. అంటే ఈ ఆత్మీయంగా ప్రియబిడలారా వీళ్ళు ఎలాంటి వీక్ అయినటువంటి వాళ్ళు ఈ 3 విషయాలను వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని ప్రజలమైనటువంటి మనము ఎలాంటి వాళ్ళంగా ఉన్నాము? యోహాను గారు ఒక మాట చెప్పి ముగిస్తాను. యోహాను రాసినటువంటి 3వ పత్రికలో, యోహాను రాసినటువంటి 3వ పత్రికలో 12వ వచనం చూడండి. 12వ వచనం చూడండి. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి ఏం పొందినవాడు? మంచి సాక్ష్యము పొందినవాడు. మేము అతనిని గురించి ఏం చేస్తున్నాము? మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవు. ఈ డెమెత్రియస్ ఎలాంటి వాడటే అతడు అందరి వలనను, అందరితోనూ, అందరి మధ్యలో ఏం కలిగిన వాడు? అతడు చాలా మంచివాడండి, ఏమాత్రం కూడా మోసం లేనివాడండి, మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడట. చాలా ఇతని గురించి చూడండి బైబిల్ గ్రంథంలో. అక్కడేమో ఫిలేతు హుమెనై వాళ్ళు మనం చూసాం. తర్వాత మనము ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్నే ఎంబ్రేస్ని మనం ఇక్కడ చూసాం. ఇక్కడ ఈ యోహాను రాసినటువంటి 3వ పత్రికలో మనం చూస్తే దెమేత్రి ఎలాంటి వాడంటే మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడు. వీళ్ళ ముగ్గురులో ఎవరు గొప్పోళ్ళు? సత్యాన్ని ఎదిరించేవాళ్ళు ఎన్నే ఎంబ్రేస్ లాంటి వాళ్ళు గొప్పోళ్ళ? పునరుద్ధానం గతించిపోయిందని ప్రియబిడ్డలారా చెప్పేటువంటి ప్రియబిడ్డలారా ఫిలేతు హుమెనైనటువంటి గొప్పోళ్ళ? ఇక్కడ దిమేత్రి అనేటువంటి వాడు అందరి వలన అతడు సత్యం కలిగి మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడని యోహాను గారు ఈ పత్రికలో చివరిగా వ్రాస్తూ యోహాను గారు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. మనం ఎలాంటి వాళ్ళముగా ఉన్నాం? వాట్ అబౌట్ యువర్ విట్నెస్? పిలాతు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రభువారు సత్యమనగా ఏమిటి అని అంటాడు. అంటే యేసునాయనలో పిలాతు గారు ఏం చూడలేకపోయాడంటే సత్యాన్ని చూడలేకపోయాడు. భార్య రాసి పంపించింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దని రాసి పంపించింది. అయినను ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అతని మనోనేత్రాలకు ఏం కలుగు చేసింది? గుడ్డితనం కలుగు చేసింది. వాస్తవాన్ని చూడలేకపోయాడు. తీర్పుని అన్యాయంగా తీర్చేశాడు. కనుక ప్రియులరా మనము దెమేత్రియస్ వలె ప్రియబిడ్డలరా సత్యమును అనుసరించేటువంటి వాళ్ళముగా, మంచి సాక్ష్యమును కలిగినటువంటి వాండ్రముగా ఉండగలిగితే
ఉండగలిగితే ఎంత దీవెనకరమో, ఎంత ఆశీర్వాదకరమో. మీరు నేను మనము ఒక విషయాన్ని గమనించాలి. సత్యవర్తనులు ఆయనకిష్టలు. ఈనాడు సత్యాన్ని గురించి ప్రసంగం చేసేవాళ్ళు గొప్పవాళ్ళు కాదు. సత్యం అంటే చాలా గొప్పదండి అని చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళు కాదు. సత్యాన్ని అనుసరించేవాళ్ళు, సత్యాన్ని ప్రేమించేవాళ్ళు, సత్యముగా జీవించేవాళ్ళు వారు గొప్పవారు. అందుకనే ప్రభువారు ఆయన నేనే సత్యము అని చెప్పి ఆయన సత్యవంతుడిగా జీవించి ప్రజల ఎదుట అవాస్తవానికి తావు లేకుండా ఆయనే రియల్గా ఆయన జీవించి ఆయన ప్రియబిడల మాదిరిగా ఉన్నటువంటి వాడు ఆయన. మీరు నేను మనము అందుకనే ఈరోజు కొరకైనటువంటి పత్రికా లేఖన భాగంలో ఆయన ఏమని చెప్పాడో తెలుసా? ఈ మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చివరిలో ఈ మాట, ప్రియబిడ్డలారా మీరు నేను మనము ఎలాంటి వాండ్రముగా ఉండాలి అని అంటే 15వ వచనం చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు. ఎవరి వలె చెప్పండి, ఎవరి వలె? ఈ రోజుల్లో ప్రియబిడ్డలారా ఎంత గొప్పవాడైనా సరే వాళ్ళ వలె వీళ్ళ వలె ఎవరు జీవించవద్దు. మీరు నేను మనం ఎవరిలాగా జీవించాలి? క్రీస్తులాగా మనం జీవించాలి. ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము కొన్ని విషయములలో ఉందాము అని అన్నాడా? అన్ని విషయాలా? కొన్ని విషయాలా? అన్ని విషయములలో మనము ఎదుగుదాము. అన్ని విషయాలు, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. కుటుంబ జీవితంలోను, ఉద్యోగ జీవితంలోను, వ్యాపార జీవితంలోను, దాంపత్య జీవితంలోను, లేకపోతే ఫ్యామిలీ, ఒకవేళ ఎక్కడున్నా సరే స్నేహ జీవితంలోను ఎక్కడున్నా సరే మీరు నేను మనం అన్ని విషయాల్లో మనము సత్యము కలిగి జీవించేటువంటి వాళ్ళముగా మనం జీవిస్తే ప్రియబిడ్డలారా దేవుడు నిన్ను నన్ను మనలను విడిచిపెట్టేటువంటి దేవుడుగా ఆయన లేడు అనేటువంటి విషయాన్ని మీరు నేను మనం గుర్తుపెట్టుకోవాలి. సత్యవర్తనులు ఆయనకి ఇష్టలుగా ఆయన ఉంటూ ప్రియబిడ్డలారా ఆయన వారిని ఆదరించేటువంటి దేవుడుగా, సత్యవర్తలైనటువంటి వారిని ఆయన కాపాడేటువంటి దేవుడుగా, ఆయన వారిని బలపరిచేటువంటి దేవుడు. అందుకని చూడండి 12వ అధ్యాయము సామెతల గ్రంథములో 22వ వచనంలో సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు అని రాయబడి. సత్యవర్తనులు అంటే సత్యం కలిగి జీవించే వాళ్ళే ఆయనకి ఇష్టలు, కానీ సత్యాన్ని గురించి ప్రకటన చేసేవాళ్ళు ఆయనకి ఇష్టలు కావు. ఈనాడు చాలామంది సత్యాన్ని గురించి జ్ఞాపకం చేస్తారు, సత్యాన్ని గురించి ప్రసంగం చేస్తారు, నీవు సత్యవంతుడిగా జీవించాలని చెప్తారు, కానీ సత్యముగా జీవించరు. కనుక మీరు నేను మనము వాస్తవంగా జీవించాలి. చెప్పేదొకటి చేసేదొకటి అయితే ప్రియబిడ్డలారా నీవు దేవునికి ఇష్టడవు కాదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. దేవునికి ఇష్టడవు కానేరవు అనేటువంటి విషయాన్ని గమనించాలి. దెమేత్రియస్ ఎలాంటి వాడుగా జీవించాడంటే సత్యవర్తనుడిగా జీవించాడు. హల్లెలూయ. ఎన్నే ఎంబ్రేస్ ఫిలేతు హోమనై వాళ్ళు సత్యవర్తనులుగా వాళ్ళు జీవించలేదు. కనుక మన ప్రభువారు సత్యవర్తనుడిగా ఆయన జీవించాడు. మీరు నేను మనము ప్రేమ కలిగి క్రీస్తు వలె అన్ని విషయములలో సత్యవంతులముగా జీవించగలిగితే ఎంత దీవెనకరమో, ఎంత ఆశీర్వాదకరమో ప్రియులారా. కనుక మనమందరం కూడా మనం ఇందాక పాట పాడుకున్నాం. రమ్మూ నీ తరుణమిదే అనేటువంటి ఆ యొక్క పాటలో రమ్మూ నీ తరుణమిదే అనేటువంటి 684వ పాట చూడండి. 684వ పాట చివరి వచనం అందరం కలిసి పాడుదామా? అందరం కలిసి సత్యవాక్కును నమ్మిరాము నిత్య జీవము నీకిచ్చును. ఆయన వాక్యము ఏ వాక్యము? 684వ గీతము. సత్యవాక్కును నమ్మిరాము నిత్య జీవము నీకిచ్చును. నీ పేరు జీవ గ్రంథమునందు నిజముగా ఈనాడే వ్రాయో రామో నీ తరుణమిదే పిలుచుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్మో. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు ఏం చెప్పాడో తెలుసా? క్రైస్తవుడు అంటే అర్థం ఏమిటంటే
సత్యవర్తనుడు అని జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు క్రైస్తవుడు అంటే సత్యవర్తనుడు, అంటే సత్యాన్ని ప్రకటించేవాడు కాదు, సత్యాన్ని గురించి చెప్పేవాడు కాదు, సత్యాన్ని గురించి ఇతరులకు వ్రాసేవాడు కాదు, సత్యము కలిగి జీవించేవాడే సత్యవర్తనుడు. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే సత్యవర్తనుడు. ఇప్పుడు సత్యవర్తనులు ఎవరంటే ఆయనకు ఇష్టలు, అనగా దేవునికి ఇష్టలు. నువ్వు దేవునికి ఇష్టడువేనా? డెమేత్రియస్ దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టడుగా నీవు నేను మనం అందరూ కూడా ఉండగలిగితే ఎంత దీవెనకరం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా తండ్రి, మీరు ఇచ్చిన వాక్కు కొరకై స్తోత్రాలు. హుమెనై, ఫిలేతు అనేటువంటి వాళ్ళు కొరుకు పుండు వలె పాకినటువంటి వ్యర్థమైనటువంటి మాటలకు చెవిచ్చి అనేక మందిని నీ వైపు నుండి తొలగించేటువంటి వాళ్ళుగా జీవించారు నాయన. ఎంబ్రే అనేటువంటి వాళ్ళు మోషేను ఎదిరించినటువంటి వాళ్ళుగా ఈనాడు చాలామంది జీవిస్తూ సత్యమును ఎదిరించేటువంటి వాళ్ళుగా చాలామంది ఉంటున్నారు ప్రభువా. కానీ డెమేత్రియస్ అలాంటి వాడు కాదు నాయన. అతడు మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడు. అందరి వలన సాక్ష్యము, దేవుని వలన సాక్ష్యము, సేవకుల వలన సాక్ష్యము, తోటి వారి వలన సాక్ష్యము, కుటుంబ సభ్యుల వలన సాక్ష్యము, అందరి వలన సాక్ష్యము కలిగిన వాడిగా ఉన్నాడు. మేము కూడా సత్యవర్తనులుగా జీవించి దేవా నీకు ఇష్టలుగా ఉండగలిగే కృపదాయిచ్యమని, భారముతో ఎత్తబడినటువంటి వాక్యం సాతండి ఎత్తుకొని పోకుండా మా బిడ్డల హృదయాలలో ముద్రింపు చేయమని, మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.